ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఈ వారంలో అధికంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో కూడా నూతన అవకాశాలు అందుకునే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. షష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము అధికమయ్యేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. ప్రతినిత్యం ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితం